గత 4 రోజులుగా ఇంటి పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న పేదలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించాలని దళిత కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య కార్యదర్శులు కె మునయ్య, శంకర్ నాయక్ పేర్కొన్నారు. చెన్నంపల్లె పాలెం సర్వే నెంబర్ 156లో ఇంటి పట్టాలు ఇవ్వాలని పేదలు నిరాహార దీక్షలు చేయడం 4వ రోజుకు చేరింది. ఈ దీక్షలకు దళిత హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య మద్దతు తెలిపి వారికి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి మునయ్య, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్, అధ్యక్షుడు బ్రహ్మయ్య మాట్లాడుతూ గత 8 నెలల కాలంగా గుడిసెలు వేసుకుని నివసిస్తూ వాటికి మౌలిక సదుపాయాలతో పాటు ఇంటి పట్టాలు, పక్కా బిల్డింగులు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరాహారులు దీక్షలు చేస్తున్నా న్యాయం చెయ్యాలని, పేద ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వ అధికారులు విఫలం చెందారని, ఇదే కొనసాగితే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించడం జరుగుతుందని, ఇప్పటికైనా పేదలందరికీ ఇంటి పట్టాలు, పక్కా గృహాలు, మౌలిక సదుపాయాలు కల్పించి వారికి న్యాయం చేయాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు పడిగ వెంకటరమణ, సిపిఐ బద్వేల్ రూరల్ కార్యదర్శి నాగదాసరి, ఇమ్మానియల్, కాలనీ వాసులు సుబ్బారెడ్డి, వెంకటేష్, సుధాకర్, రాజశేఖర్, స్వప్న ఇందులో పాల్గొన్నారు. 100 ఎకరాలు భూ కబ్జా కోరులను వదిలిపెట్టి 2 సెంట్లు జాగా కోసము మీరు ఇస్తామన్న, ప్రభుత్వం ఇస్తామన్న వీకపోగా పేదలు కడుపు మండి ఈరోజు వారు గుడిసెలు వేసుకొని వారి జీవనోపాధి కొనసాగించుకోవడానికి కృషి చేసి ముందుకు సాగుతున్న రెక్కాడితే దొక్కాడని పేదలు దాదాపు 80% ఎస్సీలే ఇక్కడ గుడిసెలు వేసుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రభుత్వాలకు, అధికారులకు తెలియకపోవచ్చు. ఇక్కడ వజ్రాల ఫ్యాక్టరీలో కానీ 193 దేశాల్లో పేరుగాంచిన వజ్రం ఫ్యాక్టరీ గుజరాత్లో ఉంది. అందులో పెట్టుబడులు పెట్టిన దారులు కాదు. వీళ్ళు ఉన్నది వారందరూ ఎస్సీలే 80% ఉన్నారు. ప్రభుత్వ అధికారులకు తెలియదేమో, సర్వేలు చేసుకోండి. నిరుపేద పేదలు ఇక్కడ ఉన్నారు, వారందరికీ అర్హులైన పేదలు అని చెప్పి మేము మీకు పూర్తిగా సమాచారం ఇచ్చాం. మీరు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈ గుడిసెల వాసులందరికీ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. 80% పేదలకు వీళ్ళు ఎస్సీలు ఉండగా అణగారిన వర్గాలందరూ గుడిసెలు వేసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నారు. గత జిల్లా సమితిగా మేము పాల్గొనడం జరుగుతుంది. పేదలు అందరూ ఇక్కడ గుడిసెలు వేసుకుని దాదాపు కొన్ని రోజులుగా ఇక్కడ నివాసాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టాలు మంజూరు చేయకపోగా బద్వేల్ పట్టణంలోని కబ్జా రాయిలతో కుమ్మక్కయ్యి రెవెన్యూ అధికారులు పేదలను భయభ్రాంతులకు గురి చేయడం ఇది చాలా అన్యాయమైన విషయం. వెంటనే ఇక్కడ ఉన్న పేదలందరికీ గుడిసెలకు విచారించి వెంటనే పట్టాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే ఇక్కడ మౌలిక సదుపాయాలు